మనిషికి ఆశ ఉండటం సాధారణం. అయితే దానికొక లిమిట్ ఉంటుంది. లేకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏదైనా వస్తువులు, సరుకులతో వెళుతున్న వాహనాలు బోల్తా కొట్టిన సమయంలో జనం వాటి కోసం ఎగబడుతుంటారు. అవి ప్రమాదకరమైనవి కాకపోతే ఎటువంటి ప్రమాదం జరగదు. అయితే ప్రమాదకరమైనవి అయితే మాత్రం చాలా దారుణం చోటు చేసుకుంటుంది. గతంలో ఓ ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడగా దానికోసం జనం ఎగబడ్డారు. ఈ క్రమంలోనే మంటలు చెలరేగి చాలా మంది చనిపోయారు. తాజాగా యాదాద్రిలో కూడా అలాంటి సీనే ఒకటి జరిగింది. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం పెద్ద పర్వతాపూర్ గ్రామంలో డీజిల్ ట్యాంకర్తో వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ను కూడా పట్టించుకోకుండా డీజిల్ కోసం స్థానికులు ఒక్కసారిగా ఎగబడ్డారు. డీజిల్ తీసుకువెళ్లేందుకు పెద్ద పెద్ద డబ్బాలు, బకెట్లతో క్యూ కట్టారు. అక్కడ ఏదైనా మంటలు అంటుకుంటే పెను ప్రమాదం జరుగుతుందనే విషయాన్ని కూడా మర్చిపోయి డీజిల్ కోసం పెద్ద సంఖ్యలో వచ్చారు. అందిన కాడికి డీజిల్ను తీసుకెళ్లిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రెయిన్ సాయంతో సహాయక చర్యలు చేపట్టి రోడ్డుపై ఏర్పడిన ట్రాఫిక్ను క్లియర్ చేశారు. గతంలో పాకిస్తాన్లో ఇలాంటి ఘటన జరిగింది. రోడ్డు పక్కనే పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో స్థానికులు పెట్రోల్ కోసం తండోపతండాలుగా తరలివచ్చారు. ఇదే సమయంలో రోడ్డుపై చిన్నపాటి నిప్పురవ్వ ఏర్పడి ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో 120 మంది ప్రాణాలు విడిచారు. ఇలా మనిషి ఏదో ఉచితంగా వస్తుందని పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలు బోల్తా పడిన సమయంలో వాటికి దూరంగా ఉంటే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. యాదాద్రిలో డీజిల్ కోసం జనం ఎగబడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.